మహానాడు అంటే తెలుగు ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరికీ ఒక మహా వేడుక అనే విధంగా గతంలో చూస్తే అనేక ప్రాంతాల్లో జరిగేటటువంటి వేడుకలకి వివిధ ప్రాంతాల నుంచి కూడా వేషధారణలో పార్టీని సంబంధించినటువంటి అంశాలు వాళ్ళు ఎంత ఇష్టపడుతున్నారు చాలా మంది వెళ్తా ఉంటారు. ఇప్పుడు మంగళగిరిలో జరుగుతున్న డిజిటల్ విధానంలో ఉన్నప్పటికీ కూడా చాలా మంది కార్యకర్తలు ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూడొచ్చు టీడీపీకి సంబంధించి మొత్తం డ్రెస్ కోడ్ కానీ అదంతా కూడా ఒక వైవిధ్యభరితమైనటువంటి విధంగా వేసుకొని ఎక్కడి నుంచి వస్తున్నారు? బాపట్ల జిల్లా చీరాల నుంచి మొత్తం రోడ్డు మొత్తం తిరిగి వస్తా ఉంటాను. బాబు గారు మీటింగ్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తాను. బాబు గారు పాదయాత్రలో కూడా తిరిగాను. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పాదయాత్ర అన్ని తిరిగాము. ఆ రోజున ఎన్టీ రామారావు పార్టీ పెట్టి 44 ఏళ్ళు అయింది. అన్నం పెట్టిన నాయకుడు ఆ రోజున ఎన్టీఆర్, ఈ రోజున చంద్రబాబు గారు లోకేష్ బాబు. జగన్ వచ్చాడు, పొట్లు కొట్టేశాడు, అన్నా క్యాంటీన్లు బాగా కొట్టాడు, కడుపులు మార్చేశాడు, పనులు లేవు, ఏమి లేవు. ఇట్లా వైవిధ్యంగా రావడానికి ఏంటి ఆకట్టుకోవాలని 10 మందికి అన్నం పెట్టే నాయకుడు పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్నగారు పార్టీ పెట్టిన నాయకుడు తెలుగుదేశం పార్టీ. అన్నం పెట్టే నాయకుడు ఆ రోజున ఎన్టీఆర్, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు. ప్రజల కోసం బతికే నాయకుడు. కుటుంబం 2 కుటుంబాలు, నారావారి కుటుంబం, నందమూరి వారి కుటుంబం. అన్నం పెట్టే నాయకుడు. హైటెక్ సిటీ కడితే శ్మశానంలో కట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఇవాళ శ్మశానంలో భోజనం పెడుతున్నా. అది హైటెక్ సిటీ. ప్రజల పిల్లలు బాబు, లోకేష్ బాబు, చంద్రబాబు అంటున్నారు. ఎన్నో రకాలుగా 10 మందిని ఆదుకునే పార్టీ తెలుగుదేశం. ఎక్కడికి వెళ్ళినా మా చంద్రబాబు, మా లోకేష్ బాబు. ఇవాళ ప్రజలందరూ పుట్ట పిల్లలు చంద్రబాబు, లోకేష్ బాబు అని పలకరించే నాయకుడు. ఇప్పుడు పాలన బాగానే ఉందా? ఇంకోటి, ఇట్లా గతంలో అందరూ కలిసేవాళ్ళు, కానీ డిజిటల్ విధానాలు చేయడంలో మీ ఇలాంటి వాళ్ళు మిస్ అవుతున్నట్టు అందరం కలుస్తాం. ఎక్కడికి ఆగే పర్లేదు. ఏదో కొద్దిగా అటు ఇటు వస్తూ ఉంటాయి, వెళ్తా ఉంటాయి, మార్పులు జరుగుతూ ఉంటాయి. అదేం బాగలేదు. ఇవాళ జగన్ బాబు గారు ఉన్నాడు, గొట్ల బాబు. జగన్ బాబు కాదు, గొట్ల బాబు. 15 ఏళ్ళు కడుపు మార్చేసి ప్రజలందరినీ గడ్డి తినిపించి అన్నా క్యాంటీన్లు మొదలుకొట్టి ఇవాళ 200 చిల్లర అన్న క్యాంటీన్లు పెట్టి అన్నదాత సుఖీభావ అన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు. ఆ రోజున ఎన్టీ రామారావు 2 రూపాయల భోజనం పెట్టాడు. అన్నగారు 2 రూపాయల భోజనం మేము తిన్నాం. అన్నగారు భోజనం 2 రూపాయలు. ఇవాళ 5 రూపాయలు అయినా మాకు భోజనం దొరుకుతుంది. యాపీగా 2 ఏళ్ళ నుంచి అన్న క్యాంటీన్ బాగా హ్యాపీగా జరుగుతుంది. జై ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ ఏదైతే పేదవాళ్ళకి భోజనం పెట్టేటటువంటి పార్టీ అనే విధంగా ప్రచారం చేసే విధంగానే ఈ వేషధారణలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు 2వ రోజు మహానాడు అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. కొంతమంది వివిధ కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు నాయుడు గారు ఉన్నారు, మాట్లాడతాం. సార్, ఏంటి నిన్న జరిగినటువంటి అనేక తీర్మానాలు మహిళలకు సంబంధించి కానీ కార్యకర్తలకు సంబంధించి కానీ ఎలా ఉన్నాయి? ఈ రోజు ఏమి ఉండబోతున్నాయి? మీరు చూశారు, యుగ పురుషుడు నందమూరి తారక రామారావు బర్త్డే ఈరోజు. ఆయన గండిపేటలో మహానాడు జరిపేవాడు. ఆయన వారసుడుగా వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు లక్షలాది మందితో ఫిజికల్గా మహానాడు జరిపేవాడు. ఎన్టీఆర్ మనముడు చంద్రబాబు గారి యొక్క తనుడైనటువంటి లోకేష్ బాబు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ప్రపంచంలో భారతదేశంలో ఏ పార్టీ చేయని విధంగా డిజిటల్ మహానాడు నిన్న జరిపాం. ఆ సందర్భంగా మహిళలకు సంబంధించి పార్లమెంట్లో ఆగిపోయినటువంటి ఆ బిల్లును అది ఆమోదించకపోయినా పార్టీ పరంగా 33% రిజర్వేషన్ ఇవ్వాలని ఆయన తీర్మానం ప్రవేశపెట్టారు. చర్చ జరిగింది. ఈరోజు రాజకీయ తీర్మానం చేయబోతున్నామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. ఎలాంటివి ఉండబోతున్నాయి రాజకీయ తీర్మానాలు? నిన్న ఒక రకంగా చెప్పాలంటే స్త్రీకి సంబంధించింది షాక్ అందరూ. ఒకసారి అది ప్రకటనలాగే అనుకోవచ్చు. కాబట్టి ఈరోజు ఎలా ఉండబోతుంది? నిన్న తీసుకున్నటువంటి నిర్ణయం అయితే పార్లమెంటే చేతకాల. మరి మా నాయకుడు, యువ నాయకుడు, మా భవిష్యత్తు నాయకుడు అంటే చంద్రబాబు గారు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని మహిళా సోదరులను గౌరవించారు. మా తల్లులు అందరూ కూడా గంతులేశారు. ఈరోజు కూడా రాజకీయ తీర్మానంలో రాయలసీమకు సంబంధించి మరి ఈ రాష్ట్రానికి సంబంధించి అన్ని జిల్లాలకు మేలు జరిగే విధంగా ఈరోజు కూడా ఒక సెన్సేషనల్ తీర్మానం చేయబోతున్నామని తెలియజేస్తుంది. మహానాడు 2వ రోజు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈరోజు ఎన్టీఆర్ జయంతి అవ్వడంతో పూర్తిగా ఆ కార్యకర్తలంతా కూడా ఒక వేడుకగా పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. రామరాజు గారు మాట్లాడదాం. ఏంటి సార్, ఈరోజు ఎట్లా ఉండబోతుంది? నిన్న ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు రాజకీయపరమైనటువంటి తీర్మానాల నేపథ్యంలో ఎలా ఉండబోతుంది? అంటే రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో తీర్మానాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కట్టుబడిందని చెప్పి తెలియజేసుకుంటూ ఎక్కడా కూడా
ఆసక్తి లేదు. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం మనం గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో భవిష్యత్తు నాయకుడు మా యొక్క లోకేష్ బాబు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత నిన్న ఒక సాహసోపేతమైన నిర్ణయం, అంటే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా, ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా 33% మహిళలకి ఎక్కడైతే రిజర్వేషన్ కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వంలో చట్టమైనా అవ్వకపోయినా కూడా మన రాష్ట్రంలో అమలు చేస్తామని చెప్పి నేను చెప్పడం చాలా సూపర్నామం. ఎందుకంటే మహిళలంటే ఈరోజు అన్ని రంగాల్లో ముందున్నారు. ఈరోజు పారిశ్రామిక రంగంలో చూసాము, వ్యవసాయ రంగంలో కూడా కొంతమంది నిలబడ్డా ఉన్నారు. అన్ని రంగాల్లో కూడా ముందున్నటువంటి వ్యక్తులు రాబోయే రోజుల్లో వాళ్ళకి కూడా అవకాశాలు కల్పించే విధంగా గౌరవ లోకేష్ బాబు గారు తీసుకున్న నిర్ణయం చాలా సూపర్నామం అని చెప్పి మహిళలందరూ, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలే కాదు భారతదేశంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎంతో సంతోషపడతా ఉన్నారు. సంచలనాలు ఈ రోజు ఏమైనా ఉండబోతున్నాయి సార్? చూడాలి. ఇంకా లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క తీర్మానం తీసుకున్నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల కోసం కాదు, రాష్ట్ర ప్రజల కోసం చేసేటువంటి నిర్ణయాల్లో ఏ నిర్ణయానికైనా ప్రతి కార్యకర్త కానీ ప్రతి నాయకుడు కట్టుబడి ఉంటారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటారు. ఇది ప్రధానంగా కూడా నేతలంతా కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 33% రిజర్వేషన్ అనేది దేశంలో ఎక్కడా లేని అంశాలని వెలుగులో తీసుకొని రావడమే కదా, దాని ఇంప్లిమెంటేషన్కి ఒక అడుగు పట్టడం అనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా కలిసి వచ్చేటటువంటి అంశంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. రెండో రోజు అంగరంగ వైభవంగా మహానాడు ప్రారంభమైంది. నేతలంతా కూడా ఇక్కడ చేరుకుంటున్నటువంటి పరిస్థితి. మనతో పాటు షరీఫ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఒక సీనియర్గా ఉన్నారు పార్టీలో. గతంలో ఒక వేదికగా జరిగేటటువంటి అంశాలు ఇప్పుడు డిజిటల్ విధానంలో జరుగుతున్నాయి. ఏదైనా మిస్ అయ్యారు అనుకుంటున్నారా? ఏం మిస్ కాలేదండి. గతం దానికంటే మెండుగా చక్కగా ఈరోజు ఎవరి ఊళ్ళలో వాళ్ళు, ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు, ఎవరి మండలంలో వాళ్ళు మరి హ్యాపీగా ఒక ఫంక్షన్ హాల్లో కూర్చుని, ఏసీ ఫంక్షన్ హాల్లో కూర్చొని 300-350 మంది రావాలి, కానీ 500-1000 మంది వచ్చారు. అంటే ఈరోజు మాకు అటెండెన్స్ ప్రకారంగా చూసుకుంటే మాకు రావాల్సింది 4 లక్షల మంది, కానీ 6 లక్షల మంది వచ్చారు. కాబట్టి చక్కగా వాళ్ళు ఏదైతే సాంకేతికపరమైన పరిజ్ఞానం వచ్చిందో డిజిటల్ దాని మీద వర్చువల్గా వాళ్ళు మేము మాట్లాడుతుందంతా వింటున్నారు. వాళ్ళు ఎవరెవరు వచ్చారు, ఏ రకంగా చూస్తున్నారు అనేది కూడా ఇక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం. ఇది ఫుల్గా సక్సెస్ అయింది. ఒకటి, ఇంధనపు నిల్వలు తరుగుతున్న సమయంలో, రేట్లు పెరుగుతున్న సమయంలో దీన్ని పొదుపుగా వాడాలని ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపుని అమలు చేశాం. అదే రకంగా సాంకేతికను ఉపయోగించుకుని ఏదైతే మేము ఈరోజు మరి హైబ్రిడ్ విధానంలో మేము చేసింది చాలా సక్సెస్ అయింది. అందరూ హ్యాపీగా ఉన్నారు. అన్ని రకాలుగా కూడా ఇది ఒక రకంగా విజయవంతంగా నిర్వహించాలని చెప్పాలి. నిన్న చూస్తే 33% రిజర్వేషన్కి సంబంధించి ఒక రిజల్యూషన్ తీసుకొచ్చారు. అది ఎట్లా సాధ్యాలకు ఏమన్నా అవకాశాలు ఎట్లా ఉండబోతుంది? ఇది పార్టీ పరంగా తీసుకున్న ఒక చారిత్రాత్మక నిర్ణయం. మేము కట్టుబడి ఉన్నాం. 33% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. చట్టసభల్లో కల్పించాలంటే పార్లమెంట్ బిల్ అవ్వాలి. అన్ని పార్టీలు కూడా మహిళలకి ఆ రకమైన గౌరవం ఇస్తాయని మేము భావించాం. అందుకనే మన జరిగిన ఎన్డీఏ ప్రవేశపెట్టిన బిల్లుని మేము ఫుల్గా సపోర్ట్ చేస్తాం. ఎన్డీఏ మరి కూటమిలో భాగంగా. కానీ ఇండియా కూటమి వాళ్ళు దాన్ని ఒప్పుకోలే. కాబట్టి ఇది బిల్ అవుతుందా అవదా అనేది తర్వాత సంగతి. బిల్ అయినా అవ్వపోయినా తెలుగుదేశం పార్టీ కమిట్మెంటు పార్లమెంట్లో మేము చెప్పాం, దీన్ని సమర్థిస్తున్నాం, మేము పూర్తిగా సమర్థిస్తున్నాం, దీన్ని అమలు చేసి తీరాలని చెప్పాం. బట్ అక్కడ జరగలేదు. మా చేతుల్లో ఉంది, టికెట్ ఇవ్వటం మేమే. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సెలెక్ట్ చేస్తారు. అది చేసేటప్పుడు 33% మహిళలకు మనం ఇచ్చేస్తే వస్తే సరే రాపోయినా మనం ఇచ్చేద్దాం అనే కమిట్మెంట్తో చేసింది. ఇది చారిత్రాత్మకమైన నిర్ణయం. దీన్ని అందరూ కూడా అభినందించాలి. వేరే పార్టీ వాళ్ళు కూడా దీన్ని అనుసరించాలి అని భావిస్తున్నారు. ఈరోజు రాజకీయపరమైనటువంటి తీర్మానాలు నేపథ్యంలో ఏమన్నా సంచలనమైనటువంటి అంశాలు ఉండబోతున్నాయా? అంటే రాజకీయ తీర్మానం అనేది గుట్టు చప్పడుగా ఉంటుంది. అది 2-3 దాన్ని డ్రాఫ్ట్ చేస్తారు, దాన్ని ఫైనలైజ్ చేసి మాట్లాడే వాళ్ళ వరకు. మీరున్నారు కాబట్టి కొంత మీకు కూడా ఉంటాయి సూచనలు. తీసుకోలేదు రాజకీయ తీర్మానం మీద అంటే ఎవరైతే మాట్లాడతారో వాళ్ళకే ఇస్తారు. అది లాస్ట్ టైం నేను మాట్లాడాను, అప్పుడు నాకు ఇచ్చారు. అంటే 2 hours బిఫోర్ ఇస్తారు. చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి ప్రస్తుతానికి ఇది చంద్రబాబు నాయుడు ఫైనలైజ్ చేయాలి. ఏ విషయం మీద జరుగుతుందో కూడా నాకు తెలియదు. థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా కూడా రాజకీయపరమైనటువంటి తీర్మానాలు అత్యంత గోప్యంగా ఉంటాయి. కంపల్సరీగా అరగంట ముందే వాటిని ముందుకు డ్రాఫ్టింగ్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా చెప్తున్నారు. ఏదైనా కూడా ఒక వేడుక వాతావరణంలో కొనసాగుతుంది. అందరం కూడా ఒక అద్భుతంగా నిర్వహించుకుంటున్నాము. డిజిటల్ విధానం అయినప్పటికీ కూడా ఇంకా ఈ పాల్గొనేటటువంటి వారి సంఖ్య పెరిగిందనే విధంగా కూడా షరీఫ్ అయితే చెప్తున్నటువంటి